జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ వంకేటి ప్రతాప్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు కొత్తకాపు జగన్ రెడ్డి వారు మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసేది ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న పార్టీ బీజేపీ పార్టీ. ఎంపీ రఘునందన్ రావు గారు బీసీకి ఓటు వేసిండు. ఇప్పటికైనా కొంతమంది అర్థం చేసుకోవాలి. మళ్ళొకసారి ఎంపీ రఘునందన్ రావు గారిపై వ్యాఖ్యలు చేయడం గాని, దిష్టిబొమ్మలు తగలపెట్టడం గాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ కౌన్సిలర్లు కుమార్, స్వప్న, రాజేందర్ రెడ్డి, నాయకులు రాజ్ రెడ్డి, చిత్తారి యాదవ్, పలనాటి శ్రీనివాస్, మహేష్ యాదవ్, నవీన్ ముదిరాజ్, ఈ రాము తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుంచి కూడా మనం చాలా టీవీలలో చూస్తూనే ఉన్నాం. ఎంపీ రఘునందన్ రావు గారు ఒక బీసీ బిడ్డకు వ్యతిరేకంగా ఓటేసిండని చెప్పేసి అన్ని ఛానళ్ళు కూడా తెగ రెచ్చిపోతూ ఉన్నాయి. కానీ అక్కడ సీట్లో కూర్చున్నది, చైర్మన్గా కూర్చున్నది కూడా ఒక బీసీ బిడ్డని. ఒక ఎంపీగా తన ఓటు ఎక్కడ వేయాలని నిర్ణయించుకునే అధికారం ఆ పార్టీ పెద్దలకు ఉంటుంది. గౌరవనీయులైన ఎంపీ రఘునందన్ రావు గారు వాళ్ళు ఆలోచన మేరకే ఆ ఓటేసి అక్కడ ఒక పార్టీకి సపోర్ట్ చేసి దాన్ని ఏదో పెద్దగా చేసి రాద్ధాంతం చేస్తా ఉన్న కాంగ్రెస్, మీరు కూడా ఎన్ని ప్లేస్లల్లా రకరకాల మీ అవకాశం కోసం మీరు కూడా పొత్తులు పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సీట్ల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసిరు. మీరే ఇంకా చాలా మంది బీసీలను కూడా మీ సీట్ల కోసం ఓడగొట్టిన ఘనత ఆ కాంగ్రెస్ పార్టీలో కుర్చీ లాగడం ఏదైతే ఉంటుందో మీ కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది, భారతీయ జనతా పార్టీలు ఉండదు. ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తకు ఒక విలువ దక్కుతుంది అంటే అది భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు భారతీయ జనతా పార్టీ రఘున్న గారి మీద కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఏంటంటే కృష్ణాపూర్లో మరొక బీసీ క్యాండిడేట్కు అపోజిట్ ఓటేసిరని వారు మరి వాళ్ళ దగ్గర రెచ్చిపోతూ ఉన్నారు. అక్కడ వేసింది బీసీకి వ్యతిరేకం కాదు, ఓటు వేసింది కూడా ఒక బీసీ బిడ్డకే ఓటేసిండు. అక్కడ ఏమో అగ్రకులాలకు ఓటు వేయలేదు రఘున గారు. ఆయన ఓటు హక్కు, ఆయన ఎక్కడైనా వినియోగించుకుంటాడు, ఆయన హక్కు అది. ఆయన ఓటు హక్కు ఒక బీసీ బిడ్డకే వేసారు. దయచేసి మీరు బీసీలను అవమానపరిచారని అనడం అది తగదు. ఎందుకంటే ఆయన కూడా ఒక బీసీ బిడ్డకే ఓటేసి బీసీ బిడ్డనే అక్కడ చైర్మన్ కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మీరు మానుకుంటే మంచిది, లేకపోతే అది మీకే మంచిది కాదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. బీసీ అనడం కాదు, మేము కూడా బీసీ పక్షాన్ని ఉన్నాం. మా నరసింహరావు అన్న మరి బీసీ బిడ్డనే కదా, మరి అక్కడ బీసీ బిడ్డలు మా నరసింహరావుకు ఎందుకు పనిచేయలేదు? మరి మా నరసింహరావుని ఓడగొట్టింది కూడా కొంతమంది ఆల వర్గానికి సంబంధించిన కదా. కాబట్టి మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. 2 సార్లు జెడ్పీటీసీ పోటీ చేసిండు మా నరసింహరావు. మరి ఆ రోజు ఇష్యూను కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉంది. దాన్ని కులాలకు రుద్దాలని భావిస్తూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. ఎలా లీలం మధు ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ రఘునందన్ రావు గారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏనాడు సఖ్యత స్నేహం కుదరని పార్టీలు ఇవి. రైలు పట్టాలు ఏ మాదిరిగా అయితే కలవయో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలవదు. కాబట్టి రాజకీయ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు ఒక ఎంపీ, వారి ఓటుకు వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది. ఆయన స్వేచ్ఛ ప్రకారం ఎవరికి ఓటేయాలనో వారు నిర్ణయించుకునే హక్కు రఘునందన్ రావు గారికి ఉంటుంది. కాబట్టి వారు ఓటేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఓటేయడం తప్పని తేలితే మా పార్టీ హైకమాండ్ భారతీయ జనతా పార్టీ దాని విషయంలో ఆలోచిస్తుంది.